ఆ కర్ణుడు లెఫ్ట్ నుంచి వచ్చి ఆ దుశ్శాసనుడిని ఆ రథం మీద కూర్చుండబెట్టుకొని కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చే లోపల కర్ణుడు దుశ్శాసనుడు ముందు భీముడు తన రథాన్ని నిలిపి వాళ్ళ కళ్ళల్లోకి చూశాడు. ఒక్కసారిగా సహదేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది దుశ్శాసనుడికి. ఒరేయ్, నీ గుండెలు బద్దలగొట్టి నీ రక్తం తాగుతాను అనగానే కర్ణుడు చేతులు పట్టుకొని అడిగాడు దుశ్శాసనుడు, ఈ భీమసేనుడి నుంచి నువ్వు నన్ను కాపాడాలి అంటే నేనుండగా నీకెందుకు దుశ్శాసన అని చెప్పి కర్ణుడు తన యొక్క పూర్తి ప్రతిభని వాడి ఆ విజయధనస్సుతో భీముణ్ణి ఎన్ని రకాలుగా నిగ్రహించాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ భీముడు కూడా తన విశేషమైన గదని ఆ కర్ణుడి మీదకు వేస్తే ఆ గదని కూడా కర్ణుడు విరగ్గొట్టి దాని తర్వాత ఇంకెప్పుడైతే భీముడు, ఒరే కర్ణ, నువ్వు నాతో ద్వంద్వ యుద్ధానికి రారా, ఈ బాణాల యుద్ధం కాదు అని తన కవచాన్ని అడ్డం పెట్టుకొని భీమసేనుడు ఎప్పుడైతే ఇక దూకాడో, ఇక ఇప్పుడు వరకు కర్ణుడు వైపు ఉన్న దుర్యోధనుడు తమ్ముళ్ళెవ్వరిని కర్ణుడు కాపాడలేదు. తన తమ్ముళ్ళని కాపాడుకోలేకపోయాడు, దుర్యోధనుడు తమ్ముళ్ళని కాపాడుకోలేకపోయాడు. ఇక భీముడు ఎప్పుడైతే రథం మీద నుంచి కిందకు దూకి ఒక చేత్తో కవచం ఒక చేత్తో గదతో ఆ కర్ణుడి మీదకు దూసుకు వెళుతున్నాడో, ఇక ఏదేమైనా దుశ్శాసనుడు కానీ చనిపోతే దుర్యోధనుడు చాలా బాధపడతాడని చెప్పి భీముడు ముందుకొస్తుంటే కర్ణుడు ఆ దుశ్శాసనుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కూడా కేవలం దుశ్శాసనుడిని కాపాడుకోలేమేమో అనే బాధతో కర్ణుడు అక్కడి నుంచి రథం తీసుకు వెళ్ళిపోయాడు. ఇక భీముడు కూడా అనుకున్నాడు అనమాట, మళ్ళీ ఒరే దుశ్శాసన, నువ్వు దొరుకుతావు, కర్ణ నువ్వు దొరుకుతావు. కర్ణ, నాకు నీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ అంతే, నువ్వు నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాల్సిందే, నీకు నా గద రుచి చూపించవలసిందే అని భీముడు అక్కడ గర్జన చేస్తుంటే కర్ణుడు అటువైపు నుంచి దుశ్శాసనుడు ఇద్దరు పారిపోయారు. దుశ్శాసనుడు, అమ్మ బ్రతికిపోయామరా నాయన, మళ్ళీ భీమసేనుడి కంటబడకపోతే చాలు అని అనుకుంటుంటే ఇక ఆ దుశ్శాసన కర్ణలు ఇద్దరూ కలిసి ఇప్పుడు ధృష్టద్యుమ్నుడి ముందుకు వెళ్ళారు. ఆ ధృష్టద్యుమ్నుడిని వాళ్ళు విశేషంగా గాయపరచడమే కాకుండా ఈ కర్ణ దుశ్శాసనుడు ఆ ధృష్టద్యుమ్నుడి యొక్క రథాన్ని విరగ్గొట్టి, ధృష్టద్యుమ్నుడి యొక్క రథచక్రాన్ని విరగ్గొట్టి, ధృష్టద్యుమ్నుడి యొక్క గుర్రాలను పడగొడితే ఆ ధృష్టద్యుమ్నుడు భూమి మీద అలా నించుండిపోగానే ఇక కర్ణుడి చేత ఆ ధృష్టద్యుమ్నుడు సంహరింపబడతాడనే భయంతో అక్కడికి భీమసేనుడు వచ్చి ఆ ధృష్టద్యుమ్నుడిని తన రథం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయాడు.